క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలోని ఈ ఉపమానం చాలా సందర్భాల్లో మనము ధ్యానం చేసుకొని ఉండుంటాం. ఇందులో ప్రధానంగా ఒక 4 విషయాలు మనకి కనబడతాయి. ఈ 4 విషయాలు ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మొదటి విషయం ఏంటంటే, ధనవంతుడు కృతజ్ఞత చెల్లించడం మర్చిపోయాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హీ వాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ టు థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనే విషయంలో ధనవంతుడు దారుణంగా విఫలమయ్యాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది ప్రాథమిక ధర్మం. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నదని వాక్యం అంది. తనకొచ్చిన పంట విషయంలో తాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించటాన్ని మర్చిపోయాడు. దేవుడిని పక్కన పెట్టేశాడు. ఒకటి. రెండవ తప్పిదం అక్కడ జరిగింది ఏంటంటే, దాన్ని పంచాలి లేదా ఇవ్వాలి అన్న విషయం మర్చిపోయాడు. అది తనకు వచ్చిన సమృద్ధిలో ఎంతో కొంత పేదలకు ఇవ్వాలి, ఎంతో కొంత అవతల వారి అవసరతలను తీర్చాలి, తన స్వార్థానికే వాడుకోవాలనుకున్నాడు. కానీ ఇతరుల గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాడు. ఇతరుల గురించి ఆలోచించడాన్ని విడిచిపెట్టేశాడు. అది పేదలకు ఇవ్వాలి అన్న స్పృహ లేకుండా బ్రతికే ప్రయత్నం చేశాడు. ఇది రెండో తప్పు. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు అని అంటే ఎంతో కొంత పేదలకు దాన్ని ఇవ్వాలి అన్న మినిమం నాలెడ్జ్, సెన్స్ పక్కన పెట్టేశాడు. రెండవది. మూడవ ప్రాథమిక తప్పు ఏంటి అని అంటే, తనకున్న ఆస్తిని చూసి ఒక ఫాల్స్ ఎష్యూరెన్స్ అంటే ఏంటంటే, అబద్ధమైన నమ్మకం, లేకపోతే స్థిరత్వాన్ని అంటారు. ఎష్యూరెన్స్ని ఏమంటారు? ఇది నీ దగ్గరే ఉంటుందిలే ఎప్పటికీ అన్న ఒక ఫాల్స్ ఎష్యూరెన్స్ అన్నమాట. మనకేంటిలే, అంతా బాగానే ఉంటుంది. ఇక అక్కడ అంటాడు కదా, నీకు విస్తారముగా పంట వచ్చింది, తన ప్రాణంతో అంటాడు కదా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది.
ఒక ఒక భరోసా. ఎష్యూరెన్స్ అంటే భరోసా. మనకేం అవదులే, విస్తారంగా బోల్డ్ సంవత్సరాలకి కావాల్సినంత డబ్బు ధనం మన దగ్గర ఉంది, మనల్ని ఎవడేమంటాడులే అన్న ఒక భరోసా, ఒక అబద్ధపు భరోసా. కానీ ఎవరికీ తెలీదు ఎప్పుడేం సంభవించిద్దో. నిన్న చూసినట్టున్నాం, నిన్న మొన్న నేపాల్లో అనుకోని రీతిలో విపరీతమైన ఫ్లడ్ వచ్చేసి ఒక ఊర్లు కొట్టుకుపోయాయి. ఊహించారా వాళ్ళు? సుందరమైన ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళు బ్రహ్మాండమైన ఇల్లులు కట్టుకున్నారు. ఒక్క రాత్రిలో ఓడి చేసి అవతల పడేసాడు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అబద్ధపు భరోసాలో ఈ ధనవంతుడు ఉన్నాడు. తినుము తాగుము సుఖించుము అని. మూడవది. నాలుగవది అన్ప్రిపేర్డ్నెస్, సిద్ధపాటు లేకపోవటం. అందుకే తండ్రి అన్నాడు, ఎరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డై టుడే? దానికి సంబంధించిన సిద్ధపాటు ఏది? అవన్నీ లేకుండానే డబ్బును ఆస్తిని అనుభవించేద్దామన్న ఒక తప్పుడు భరోసాలో ఉన్న ఈ ధనవంతుడి యొక్క ఉపమానం మనందరికీ ఒక పాఠం. 4 ప్రాముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. ఒకటి, నీ కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండటం, అలాగే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదటిది. రెండవది, బేదలకు ఇవ్వటం. మూడవది, ఈ అబద్ధపు భరోసాలు కాకుండా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్న వీటితో సిద్ధపడి ఉండాలి. నాలుగవది, ప్రాణాన్ని దేవుడు అడుగుతాడు ఎప్పుడైనా. అప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఎక్కువ దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టాలి. దేనికి? మరణానికి సిద్ధపడుతూ ఉండాలి. ఈ 4 పాఠాలు ఈ ఉపమానం ద్వారా మనం గ్రహించుకోవాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయాన్ని దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.